ఈ వీడియోలో మనం విండోస్ 10 ఓఎస్ ఎలా ఇన్‌స్టాల్ చేయాలో చూద్దాం. దీనికోసం మీరు ముందుగా మీ కంప్యూటర్‌కి లేదా ల్యాప్‌టాప్‌కి బూటబుల్ పెన్ డ్రైవ్ అనేది పెట్టి సిస్టమ్‌ని రీస్టార్ట్ చేయండి. రీస్టార్ట్ చేసేటప్పుడు మీకు ఈ విధంగా ప్రెస్ ఎనీ కీ టు బూట్ ఫ్రమ్ యూఎస్‌బీ అనే ఆప్షన్ వస్తుంది. అప్పుడు మీరు వెంటనే ఎంటర్ గాని, స్పేస్ బార్ గాని ప్రెస్ చేయండి. మీరు అలా ప్రెస్ చేయకుండా ఉన్నట్లయితే మీ ఓఎస్ అనేది డిఫాల్ట్‌గా ఆన్ అయిపోతుంది. మీరు అలా ప్రెస్ చేసినప్పుడు ఇలా విండోస్ ఇన్‌స్టాలేషన్ స్క్రీన్ అనేది కనిపిస్తుంది. ఇక్కడ మీరు ఈ ఆప్షన్స్ ఏవి చేంజ్ చేయాల్సిన అవసరం లేకుండా నెక్స్ట్ మీద క్లిక్ చేయండి. తర్వాత ఇన్‌స్టాల్ నౌ మీద క్లిక్ చేయండి. ఈ ఇన్‌స్టాల్ నౌ మీద క్లిక్ చేసినప్పుడు అయితే మీకు ఇలా సెటప్ అనేది ఓపెన్ అవుతుంది. ఇక్కడ మీరు చెక్ బాక్స్ పెట్టేసి ఆ యాక్సెప్ట్ దగ్గర నెక్స్ట్ కొట్టండి. ఇక్కడ 2 ఆప్షన్స్ కనిపిస్తాయి. ఇక్కడ మీరు ఫస్ట్ ఆప్షన్ ఏం కలిపెట్టొద్దు. సెకండ్ ఆప్షన్ కస్టమ్ ఇన్‌స్టాల్ విండోస్ ఓన్లీ అని ఉంది కదా! అది సెలెక్ట్ చేసుకోండి. అది సెలెక్ట్ చేసినప్పుడు మీకు ఇక్కడ మీ సిస్టమ్‌లో ఉండే డ్రైవ్స్ అన్నీ కనిపిస్తాయి. ముందుగా ఇయన్నీ డిలీట్ చేసుకోండి. ఇక్కడ కొంచెం జాగ్రత్తగా చేయాలండి ఈ స్టెప్పు. మీరు డేటా స్టోర్ చేసుకునే డ్రైవ్స్ ఏమన్నా ఉంటే దాన్ని మాత్రం టచ్ చేయొద్దు. ఓన్లీ సి డ్రైవ్ వరకు చేసుకునే వాళ్ళు సి డ్రైవ్ చేసుకోండి. లేదా టోటల్ చేసేవాళ్ళు అన్నీ డిలీట్ చేసి పార్టిషన్ చేసుకోవచ్చు. ఈ వీడియో చూస్తే మీకు అర్థమైపోతుంది. డిలీట్ చేసిన వాటిని మళ్ళీ పార్టిషన్ చేయాలంటే సింపుల్‌గా అక్కడ న్యూ మీద క్లిక్ చేసి ఓకే చేసేస్తే అది వచ్చేస్తుంది. పార్టిషన్ అనేది ఏర్పడిపోతుంది. అన్నీ అయిపోయిన తర్వాత సింపుల్‌గా నెక్స్ట్ అని క్లిక్ చేయండి. మీ ఇన్‌స్టాలేషన్ అనేది స్టార్ట్ అయిపోయింది. దీనికి కొంచెం టైం పడుతుంది. నేను ఈ వీడియోలో టోటల్‌గా పెట్టలేదు. కొంచెం కట్ చేసి పెట్టాను. అప్రాక్స్‌గా దగ్గర దగ్గర ఒక 30-40 మినిట్స్ పట్టొచ్చు మీ సిస్టమ్ స్పీడ్‌ని బట్టి. ఓపికగా వెయిట్ చేయండి. విండోస్ ఇన్‌స్టాలేషను ఏ విండోస్ అయినా చాలా ఈజీగా ఉంటుంది. కాకపోతే మనకు ఓపిక ఉండాలంతే. ఇలా అంతా అయిపోయిన తర్వాత సిస్టమ్ అనేది రీస్టార్ట్ అవుతుంది. దానికే అదే రీస్టార్ట్ అవుతుంది. మీరేం ప్రెస్ చేయొద్దు. తొందరపడి ఏదైనా ప్రెస్ చేశారంటే ఇది స్కిప్ అయిపోతుంది. మళ్ళీ సెకండ్ టైమ్ ప్రెస్ ఎనీకి అన్నప్పుడు మీరు ఏమీ ప్రెస్ చేయొద్దు. కామ్‌గా వదిలేసేయండి. మళ్ళీ ప్రెస్ చేశారంటే మళ్ళీ స్టార్టింగ్ నుంచి అవుతుంది. ఫస్ట్ టైం మాత్రమే మనం అలాగా ప్రెస్ ఎనీకి టు అలా యూఎస్‌బీ వచ్చినప్పుడు ప్రెస్ చేయాలి. ఎంటర్ గాని, స్పేస్ బార్ గాని. ఇక్కడ చూసారా గెట్టింగ్ డివైసెస్ రెడీ అని వస్తుంది. మీరు ఓఎస్ ఏసేటప్పుడు స్టార్టింగ్‌లో మాత్రమే కొంచెం ఆ స్టెప్స్ అనేది ఫాలో అవ్వాలి. నెక్స్ట్ అంతా అదే చేసుకుంటుంది. కంప్లీట్ అయిపోయే వరకు మీరు ఏమి ప్రెస్ చేయాల్సిన పని లేదు. జస్ట్ ఏ మొమెంట్ అని చూపిస్తుంది చూసారా? మీకు ఇది అప్రాక్స్‌గా 30-40 మినిట్స్ పట్టొచ్చు. ఇంకా తొందరగా కూడా అయిపోవచ్చు. మీ సిస్టమ్ స్పీడ్‌ని బట్టి ఉంటుందది. మీరు ఓపికగా వెయిట్ చేయండి. తొందరపడి ఏ బటన్స్ ప్రెస్ చేయొద్దు. ఎందుకంటే మీరు ఇన్‌స్టాల్ చేసేది ఓఎస్ చేస్తున్నారు కాబట్టి జాగ్రత్తగా ఎయ్యాలి. మీకు ఇలా ఆప్షన్స్ వచ్చిన తర్వాత ఇక్కడ యునైటెడ్ స్టేట్స్, ఇండియా అలా రకరకాలుంటాయి. మీరు అలాగే వదిలేసి పెట్టుకోవచ్చు. లేదంటే ఇండియా సెలెక్ట్ చేసుకొని యెస్ అనేది క్లిక్ చేయొచ్చు. నేను ఇక్కడ ఇండియా సెలెక్ట్ చేసి యెస్ మీద క్లిక్ చేస్తున్నాను. కీబోర్డ్ లేఅవుట్ యూఎస్ఏ ఉంచేసి యెస్ ప్రెస్ చేస్తున్నాను. మీరు కావాలంటే ఇంగ్లీష్, ఇండియా అని కూడా పెట్టుకోవచ్చు. నాకు ఈ సెకండ్ కీబోర్డ్ లేఅవుట్ లేదు కాబట్టి స్కిప్ చేశాను సింపుల్‌గా. ఇక్కడ మీకు నెట్వర్క్ ఉంటే నెట్వర్క్ ఆప్షన్ అనేది మీ పాస్వర్డ్ ఇచ్చుకోండి. లేకపోతే ఐ డోంట్ హావ్ అని కొట్టండి. మీరు ఇక్కడే నెట్వర్క్ అనేది ఇచ్చారంటే ఒక స్టెప్ అనేది కంప్లీట్ అవుతుంది. లేదా తర్వాతైనా ఇచ్చుకోవచ్చు. ఇక్కడ మీరు యూజర్ నేమ్ అనేది టైప్ చేయండి. యూజర్ నేమ్ అయిన తర్వాత పాస్వర్డ్ ఇస్తే ప్రతిసారి పాస్వర్డ్ ఇచ్చి లాగిన్ అవ్వాల్సి వస్తుంది. పాస్వర్డ్ ఇవ్వకపోతే డైరెక్ట్‌గా లాగిన్ అయిపోతుంది. ఇక్కడ ఈ ఆప్షన్స్ మీకు తెలియకపోతే ఏమీ ఆఫ్ చేయొద్దు. ఇది కార్టానా అని అసిస్టెంట్ అనమాట. ఇది మీకు కావాలంటే చేసుకోండి. లేదంటే నాట్ నౌ అని కొట్టండి. మీరు సింపుల్‌గా యాక్సెప్ట్ చేసినా కూడా అది ఆటోమేటిక్‌గా అయిపోతుంది.
విండోస్ ఇన్‌స్టాలేషన్ అనేది చాలా సింపుల్‌గా ఉంటుంది. ఇది తెలియక బయట చాలా మంది ఓఎస్ ఏయడానికి ఇచ్చి 500-600 తీసుకుంటున్నారు. ఇది సింపుల్‌గా మీరే ఏసేసుకోవచ్చు. దిస్ మైట్ టేక్ సెవరల్ మినిట్స్ అంటుంది. ఓపికగా ఎదురు చూడండి. ఇది బ్యాక్ ఎండ్‌లో అన్నీ రెడీ చేస్తుంది. అందుకే ఇలాగా డిస్‌ప్లేస్ వస్తున్నాయి. ఆల్మోస్ట్ కంప్లీట్ అయిపోయిందండి. ఇప్పుడు ఓఎస్ అనేది ఆన్ అవుతుంది. ఇదిగోండి ఇలా ఆన్ అవుతుంది. విండోస్ 10 ఇన్‌స్టాల్ అయిపోయింది. ఇక్కడ మీరు ఐకాన్స్ అనేవి మీకు స్టార్టింగ్‌లో ఏం కనిపించవు. ఆ ఐకాన్స్ పెట్టుకోవాలంటే సింపుల్‌గా పర్సనలైజ్‌లోకెళ్ళండి. పర్సనలైజ్‌లో విండో ఓపెన్ అయిన తర్వాత ఈ పర్సనలైజ్‌లో విండో ఓపెన్ అయిన తర్వాత థీమ్స్‌లోకెళ్ళండి. థీమ్స్‌లోకెళ్ళిన తర్వాత మీకు ఇక్కడ కిందకొచ్చి స్క్రోల్ చేశారంటే డెస్క్‌టాప్ ఐకాన్ సెట్టింగ్స్ అని ఉంది చూసారా? అది క్లిక్ చేసి మీకు ఏమేమి కావాలో మై కంప్యూటర్స్, ఫైల్స్, నెట్వర్క్, రీసైకిల్ బిన్, కంట్రోల్ ప్యానెల్ ఏవి కావాలంటే అవన్నీ పెట్టుకొని సింపుల్‌గా ఓకే చేయండి. మీరు అప్లై కొట్టకపోయినా డైరెక్ట్‌గా ఓకే చేయొచ్చు. సింపుల్‌గా మీ డెస్క్‌టాప్ మీద చూసారంటే అన్ని ఐకాన్స్ అనేవి వచ్చేస్తాయి. రిఫ్రెష్ చేయగానే ఆటోమేటిక్‌గా స్టోర్ అయిపోతాయి. అంతే అండి. థాంక్స్ ఫర్ వాచింగ్.